రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను నా వీడియోల్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అవి రోడ్స్ కావచ్చు, లేదంటే ప్లేస్లు కావచ్చు చూపిస్తూ ఉంటాను. ఆ వీడియోలో ఏమున్నా కూడా నా ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రత గురించి చెప్పాలని. రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగితే తల పగులుతుంది. అదేవిధంగా కారులో వెళ్ళినప్పుడు చాలామంది కారులోనే ఉన్నాం కదా, ముందు కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్, వెనక్కి కూర్చున్న వాళ్ళకి అవసరం లేదు అనుకుంటారు. కానీ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కారు లోపల నుంచి కూడా బయటకు అయితే రావడం జరుగుతుంది. అటువంటి ప్రమాదాలు గట్రా జరగకుండా ఉండాలి, క్షేమంగా ఉండాలంటే కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చాలామంది రోడ్డు పక్కన ఇక్కడ సెంటర్ ఉంది, లేదంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఇక్కడ టర్నింగ్లు ఉన్నాయి అనేది పట్టించుకోరు. అక్కడ సైన్ బోర్డులు ఉన్నా కూడా ఇటువంటి మనం గమనించాలని చెప్పాలనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడైతే మనం చీరాల బీచ్ని అయితే చూస్తున్నాం. చీరాల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే 8 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ బీచ్. అదే ఊరు బయట బైపాస్ రోడ్ నుంచి అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్లో చూసాం కదా ఒక ఏరియా, ఆ ఏరియా అంతా కూడా శుభ్రంగా మంచి ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఒక మంచి మార్కెట్ అయితే ఇది. మంచి చాలా రకాలైన ఎండు చేపలు, ఎండు రొయ్యలు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒక పల్లికార గ్రామం ఇది. అంటే పల్లికార అంటే మత్స్యకారుల గ్రామం ఇది. ఇక్కడ మనం సరదాగా చూడాలంటే మనం కార్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, సర్వీస్ రోడ్ లాంటిది కాదు ఇది. అది ఒక బీచ్ వెంటనే ఉండే రిసార్ట్లకి కూడా ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్ టైప్లో ఒక రోడ్ అయితే ఉంటుంది సముద్రం పక్క నుంచి. ఆ రోడ్ పక్కన రిసార్ట్లు లాంటివి కూడా ఉన్నాయి. అక్కడ ఒక చిన్న లైట్ హౌస్ లాంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే మత్స్యకారులు ఉంటారో ఆ ఏరియాలో చేపల వేటకి వెళ్తారు కాబట్టి ఒక లైట్ హౌస్ లాంటిది కూడా అక్కడైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ బీచ్ ఏదైతే ఉంది, ఈ బీచ్కి మనం ఉదయం కాకుండా సాయంత్రం కాదు, మధ్యాహ్నం మాటలు ఆ టైంలో మనం వచ్చినట్లయితే కనుక మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు మనకి సముద్రం ఏదైతే కనిపిస్తుందో ఈ ప్రాంతం అంతా కూడా ఆ బోట్లు అంటే ఒడ్డును కాకుండా అలల మధ్యలోనే లంగర్ వేసి, అంటే వాళ్ళ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటుంది. అండ్ అలల మధ్యన ఎటు వెళ్ళకుండా ఆ బోట్లు అలా ఉండడానికి అవి సరదాగా అలల మీద అలా కనిపిస్తూ ఉంటే చాలా దూరంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒడ్డుకి వచ్చేసి దగ్గరలోనే సముద్రం మధ్యలో ఉంటాయి అన్నమాట. అంటే ఈ అలలకి కొంచెం దూరంలో ఉంటాయి. ఆ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం పక్కన ఇంకో బీచ్ ఉంది, ఆ బీచ్ కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్ ఏదైతే ఉందో తార్ రోడ్డు, ఆ రోడ్లో చాలా రిసార్ట్లు లాంటివి అయితే రావడం అయితే జరిగినాయి. కొన్ని ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి, కొన్ని అయితే మనం నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక మాదిరి రేటు కాడ నుంచి కొంచెం ఎక్కువ రేటు వరకు కూడా ఈ ప్రాంతంలో అయితే రిసార్ట్లు అయితే మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం ఉన్నది బంగాళాఖాతం కాబట్టి సూర్యోదయాన్ని అయితే చాలా చక్కగా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అయితే ఎర్లీ మార్నింగ్ ఈ బీచ్కి అయితే రావడం అయితే జరుగుతుంది, అంటే సూర్యోదయం చూడటానికి. అటువంటి వాళ్ళు కొంచెం దూరం, అంటే అందరికీ ఇక్కడికి వచ్చి ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి, పొద్దున్నే వచ్చి ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి నైట్ స్టే చేయాలనుకుంటే కనుక రిసార్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సముద్రం దగ్గర ఉన్న గమ్మత్తు ఏంటంటే, సముద్రం దగ్గరికి వచ్చి మేము జస్ట్ చూస్తాము, కాళ్ళు కూడా తడుపుకోను అన్న వాళ్ళని కూడా సరదాగా కాళ్ళు తడుపు ఉండకని దిగుతారు. తర్వాత బట్టలు తడిసిపోతే ఆ తర్వాత స్నానాలు కూడా చేసేస్తూ ఉంటారు. ఇది ఒక సముద్రం దగ్గర ఉన్న మంచి గమ్మత్తు. ఎందుకంటే నీటిని చూస్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయితే అయిపోతారు. ఈ ప్రాంతానికి నేనైతే మధ్యాహ్నం రావడం అయితే చాలా బాగుంటుంది అనేది సజెస్ట్ చేయగలను. అప్పుడు ఆ పడవలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సముద్రం మీద, కాబట్టి ఆ వ్యూ చూడటానికి కూడా మంచి చక్కగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం అయితే రావడం బాగుంటుంది. కానీ సూర్యోదయం చూడాలనుకుంటే కనుక ఉదయమే రావాలి మరి సముద్రం దగ్గరికి. ఏదేమైనా కూడా మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్.